అంటే రీజన్ ఏంటంటే ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది మనిషికి. 2009లో పార్లమెంట్ నేను శ్రీనగర్ ఎమ్మెల్యేకి అనుకున్న నా స్థాయి ఇచ్చినదంటే లేదండి మీ స్టేటస్కి అంటే స్టేటస్ అంటే స్టేచరో లేదో నాయరో పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తే ఉంటుందంటే 7 అసెంబ్లీలు నెత్తించుకుని మొత్తం తిరిగాం. మాటలు ఉన్నంత క్లియర్గా చేతలు ఉండకపోతే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు నిలదీస్తారు, అంతరాత్మ నిలదీస్తారు. ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఉన్నట్టా లేనట్టా? అసలు లేనట్టే కదా, లేనట్టే. మరి మొన్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము బీజేపీకిను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని అక్కడ అన్నారు. అక్కడ బీషెట్టి బాబీ అని ఒక అధ్యక్షుడు ఉన్నారు, ఇంకా ఉన్నారు. మరి తెలంగాణ ఉన్నాడా లేడా అంటే సమాధానం లేదు. ఒకళ్ళో ఇద్దరు ఐదుగురో కొన్ని కారణాల వల్ల ఆయన పక్కన ఉన్నవాళ్ళు మళ్ళీ కామెంట్లు, ట్రోలింగ్. పెద్దగా ట్రోలింగ్ ఎందుకు లేదు కాబట్టి ఆ ఇష్యూలో అవన్నీ నిజం కాబట్టి ఆయన మాట నమ్ముకుని విదేశాల నుంచి ఉద్యోగాలు వదిలేసి ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎస్, హీ ఈజ్ పర్సనల్. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఆయన కుకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ జరిగింది. ఓకే. లేకపోతే ఇంకో 3-4 గెలిచేవాడు. 2 ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఏదో చేశాడో చేయలేదో అనుకుంటే చేశాడు. నెక్స్ట్ మళ్ళీ గెలిచి ఇంకో 5 ఏళ్ళు ఇస్తే నాకు అన్నాలి కదా. ఎమ్మెల్యే వదిలేసి పార్లమెంట్కి టికెట్ కోసం ట్రై చేశాడు. ఇవ్వకపోతే ఆయనే పార్లమెంట్కి నిలబడ్డాడు. దారుణంగా ఓడిపోయాడు. జనాలకి తెలుస్తుంది కదా, 5 ఏళ్ళు గెలిపించాం, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండాలి మాతో పాటు, వదిలేశాడు. సో రాజకీయాలంటే ఇట్లా ఉంటాయని మీరు కూడా మాకు చెప్పారు అని ప్రజలకు కాదు కదా మాకు తెలిసింది. కించిత బాధ వేసింది. అందుకే రాజకీయాలు వర్కౌట్ కాదు. ఇది చెప్పటం ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు ఉండాలి, అధికారం ఉండాలి, అంగబలం ఆర్థిక బలం ఉంటారు, అన్నీ ఉండాలి. ఉంటేనే లేదా వారసత్వం ఉండాలి, ఉంటేనే మీరు నిలబడతారు అని జేపీ గారు లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈయన సపరేట్ పార్టీ, ఆయన ఇంకో పార్టీ, ఆఖరికి మా ఎవరు జొన్నవిత్తుల ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ప్రూవ్ చేశాడు.